నమస్కారం. ఏటీవీ హెల్త్కి స్వాగతం. ప్రాణాంతక వ్యాధుల్లో అత్యంత ప్రమాదకరమైనది క్యాన్సర్. భారతదేశంలో ఈ వ్యాధి తీవ్రంగా ప్రబలుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 2023లో భారతదేశంలో 14 లక్షల మంది క్యాన్సర్ బారిన పడ్డట్టు తెలుస్తోంది. మనిషి ఆహారపు అలవాట్లు, జీవనశైలి క్యాన్సర్ సమస్య వస్తోంది. ఇటీవల కాలంలో చేసిన ఒక కొత్త పరిశోధన ప్రకారం అందరినీ దిగ్భ్రాంతి గురి చేసే విషయం బయటపడింది. అదేంటో ఇప్పుడు పరిశీలిద్దాం. నిజంగా ఈ కొత్త పరిశోధన ద్వారా బయటపడిన విషయం ఏంటంటే క్యాన్సర్కి మనిషి ఎత్తుకు సంబంధం ఉందట. షాకింగ్గా ఉంది కదూ, కానీ నిజమే అంటున్నారు పరిశోధకులు. వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్ ప్రకారం మనిషి ఎత్తుకు క్యాన్సర్ వచ్చే ప్రమాదానికి మధ్య సహసంబంధం ఉంది. ఈ పరిశోధన ప్రకారం ఒక వ్యక్తి సాధారణ వ్యక్తి కంటే ఎక్కువ హైట్ ఉండడం వల్ల పెద్ద ప్రేగు, ఎండోమెట్రియం, అండాశయము, ప్రోస్టేట్, కిడ్నీ మరియు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఇలా పొడవాటి వ్యక్తికి క్యాన్సర్ రావడం వెనుక 2 కారణాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే ఎత్తుగా ఉండే వ్యక్తికి శరీరంలో ఎక్కువ కణాలు ఉంటాయి. తద్వారా కణ విభజన సమయంలో జన్యుపరమైన నష్టం అధికంగా ఉంటుంది. ఇక రెండో కారణం గురించి చెప్పుకుంటే అధిక స్థాయి ఐజీఎఫ్ పొడవాటి వ్యక్తులలో రొమ్ము లేదా ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. గెరాల్డ్ ముల్లిన్ ఎండి, జాన్స్ హాప్కిన్స్ మెడిసిన్ వద్ద గ్యాస్ట్రోఎంటరాలజీ మరియు హెపటాలజీ అసోసియేషన్ ప్రొఫెసర్ అంగీకరిస్తున్నారు. మునుపెన్నడూ ఇలా ఇంత పెద్ద అధ్యయనం జరగలేదని గెరార్డ్ చెప్పారు. పొడవాటి వ్యక్తులకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని దీనికి సంబంధించిన ఆధారాలు సూచిస్తున్నాయి. కొలరెక్టల్ మరియు ఇతర క్యాన్సర్ స్క్రీనింగ్ సమయంలో కూడా ఇది గుర్తుంచుకోవాలి. తక్కువ పొడవు ఉన్న వారి కంటే పొడవాటి వ్యక్తులకు కొలరెక్టల్ క్యాన్సర్ వచ్చే అవకాశం 24% ఎక్కువగా ఉందని పరిశోధనలో తేలింది. ప్రతి 10 సెంటీమీటర్ల ఎత్తు పెరుగుదల కొలరెక్టల్ మరియు అడెనోమాస్ ప్రమాదాన్ని వరుసగా 14 మరియు 6% వరకు పెంచుతుంది. యూకే ఉమెన్ స్టడీలో శాస్త్రవేత్తలు 17 రకాల క్యాన్సర్లలో 15 రకాల క్యాన్సర్లను పరిశీలించారు. ఇంకా వారి పరిశోధనలో వెల్లడించిన ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. ఈ పరిశోధనలో తేలిందేంటంటే పొడుగ్గా ఉన్న వారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని, ఎక్కువ ఎత్తు క్యాన్సర్ ప్రమాదాన్ని 16% పెంచుతుందని పరిశోధకులు కనుగొన్నారు. కాగా సాధారణ ఎత్తు అంటే 165 సెంటీమీటర్లు ఉన్న ప్రతి 10,000 మంది మహిళల్లో దాదాపు 45 మందికి క్యాన్సర్ సోకింది. దీని ఎత్తు 175 సెంటీమీటర్లు ఉన్న వారిలో ప్రతి 10,000 మంది మహిళల్లో 52 మంది మహిళలు క్యాన్సర్ బారిన పడుతున్నారని నివేదించబడింది. అందువల్ల మొత్తంగా అధిక మొత్తంలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఈ పరిశోధన వెల్లడించింది. వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్ ప్రకారం పొడవాటి వ్యక్తులు ఎక్కువ కణాలను కలిగి ఉంటారు. అలాగే ఈ కణాలు మార్పు చెందడం మరియు విభజించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ కణాలు శరీరంలో పెరగడం ప్రారంభిస్తే అది క్యాన్సర్గా మారుతుంది. పొడవాటి వ్యక్తి శరీరంలో ఎక్కువ కణాలను కలిగి ఉన్నందున అవి మరింతగా విభజించబడతాయి. తద్వారా వారిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. క్యాన్సర్ గురించి ప్రపంచ దేశాల ప్రజలు భయపడుతుంటారు. ఇది ప్రాణాంతక వ్యాధి కావడంతో ఎక్కువ శాతం ఈ వ్యాధి సోకితే చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉందని గట్టిగా నమ్ముతారు. అందుకే క్యాన్సర్ ముప్పు తగ్గాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్ ముప్పు తగ్గాలంటే మనిషి ముఖ్యంగా తన ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని వైద్యులు చెబుతున్నారు. రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు సహా పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రెడ్ మీట్ మరియు ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. అలాగే ప్రతిరోజు తప్పనిసరిగా కనీసం 20 నిమిషాలు నడవడం చెయ్యాలి. అలాగే కొంతసేపు వ్యాయామం కూడా చెయ్యాలి. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక శ్రమ ఎంతో అవసరం. ధూమపానం, మద్యం వంటి క్యాన్సర్కు కారణమయ్యే ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. యూవీ కిరణాలను బహిర్గతం చేసే ముందు సన్స్క్రీన్ తప్పనిసరిగా ఉపయోగించాలి. అధిక సూర్యరశ్మి నుంచి చర్మాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం చాలా ముఖ్యం. ఎందుకంటే స్థూలకాయులకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ.
GOQIA నిర్వహించిన మరో సర్వేలో తేలింది ఏంటంటే భారత్లో 60% ప్రజలు క్యాన్సర్తో భయంతో బతుకుతున్నారని. ఆ నివేదిక ప్రకారం తమకెక్కడ క్యాన్సర్ వస్తుందోనన్న టెన్షన్ 60% మంది భారతీయులో కనిపిస్తోందట. చికిత్స ఉండదేమోనన్న ఆందోళన, మరణం, ఆర్థిక కష్టాల భయాలు వెంటాడుతున్నాయట. ప్రధానంగా ప్రజల్లో క్యాన్సర్ పట్ల భయాన్ని పోగొట్టి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నివేదిక అభిప్రాయపడింది. క్యాన్సర్ బారిన పడకుండా దాని ముప్పుకు గురి కాకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా వైద్యుడిని సంప్రదించి ఆయన సూచనల మేరకు క్రమం తప్పకుండా మెడికల్ చెకప్ తప్పనిసరి. అప్పుడే ప్రాణాంతక వ్యాధులను ముందుగానే గుర్తించవచ్చు. గర్భాశయ, రొమ్ము మరియు కొలరెక్టల్ క్యాన్సర్కు రెగ్యులర్గా స్క్రీనింగ్ మరియు రొటీన్ స్క్రీనింగ్ మరియు వ్యాక్సినేషన్ అవసరం. నివేదికలు వెల్లడించినట్లు ప్రజల్లో భయాందోళనలను పోగొట్టే అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.